ఇక ఈగ సాలీడు అనేటువంటి పాఠంలో వినండి, చెప్పండి. సాలెపురుగు గూడును మీరు ఎప్పుడైనా గమనించారా? ఈ విధంగా ఉంటుంది సాలెపురుగు యొక్క గూడు. సాలెపురుగు యొక్క గూడు దేనితో కట్టుకుంటుంది? మీరు ఇంకా ఏ ఏ పక్షుల గూళ్ళను పరిశీలించారు అనేటువంటిది మనము దీని గురించి తెలుసుకుందాము. ఇక్కడ సాలెపురుగు గూడును మీరు ఎప్పుడైనా గమనించారా అంటే, సాలెపురుగు గూడును నేను గమనించాను. ఇది జిగురుగా ఉండేటువంటి ఒక వల వంటిది అనమాట. వల మాదిరిగా నోట్లో నుంచి ఊరుతుంది, దానికి శరీరంలో నుంచో ఒంట్లో నుంచో ఏదో ఊరుతుంది. సాలెపురుగు తనకు కావలసినటువంటి ఆహారాన్ని బంధించేందుకు వాటి ఉదరము నుంచి, అంటే ఉదరం అంటే పొట్ట నుంచి వస్తుందన్నమాట. ఈ యొక్క వల అనేటువంటిది జిగురుగా ఉంటుంది. స్రవించేటువంటి పట్టు వంటి దారంతో తయారవుతుందన్నమాట. ఈ విధంగా ఉదరము నుంచి, కడుపు నుంచి ఈ విధంగా వల మాదిరిగా పన్నుకుంటుందన్నమాట. ఆ యొక్క వలలోకి వెళ్తే ఆ యొక్క పురుగు కావచ్చు, ఏదైనా సరే దాన్ని తినేస్తుంది అనమాట. ఈ యొక్క సాలెపురుగు వచ్చేసి, సాలెపురుగు గూడు దేనితో కట్టుకుంటుంది? సాలెపురుగు గూడును వాటి ఉదరము నుంచి స్రవించేటువంటి జిగురుగా ఉండేటువంటి ఒక వల లాంటి దానితో కట్టుకుంటుంది అనమాట. వల అనేటువంటిది అంటే జిగురుకు పదార్థం అనేటువంటిది స్రవిస్తుంది. ఆ యొక్క దానితో తన యొక్క గూడు అనేటువంటి కట్టుకుంటుంది. మీరు ఇంకా ఏ పక్షుల గూళ్ళను పరిశీలించారు? వివిధ రకాల పక్షుల గూళ్ళను వాటి జాతులను బట్టి, అందుబాటులో ఉన్నటువంటి వనరులను బట్టి రకరకాల గూళ్ళను నిర్మిస్తాయన్నమాట. ఇక్కడ కొన్ని ఉదాహరణలు చెప్పడం జరిగింది. గిన్నె గూడు అనేటువంటి ఒక గిన్నెతో కూడినటువంటి ఒక గూడుకి తయారు చేసినటువంటి పక్షి గురించి తెలుసుకుందాము. చాలా సాధారణమైనటువంటి గూడు. ఇది గిన్నె ఆకారంలో ఉంటుంది. చిన్న కొమ్మలు, తర్వాత వచ్చేసి గడ్డి, ఈకలు మొదలైనటువంటి వాటితో చెట్ల కొమ్మలపై లేదా పొదలలో నిర్మిస్తాయన్నమాట. ఉదాహరణకు ర్యాబిన్స్ మరియు పిచ్చుకలు ఈ విధంగా తయారు చేసుకుంటాయి. తర్వాత పందిరి గూడు అంటే గూళ్ళు సంచిలాగా ఉంటాయి, వేలాడుతూ ఉంటాయి, గడ్డి వేసినట్లుగా ఉంటాయి. చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట చూడడానికి. తర్వాత వచ్చేసి గుహగూడు చెట్ల తొర్రల్లో, కొన్ని వచ్చేసి గోడల సందుల్లో లేదా భూమి రంధ్రాల్లో ఈ గూళ్ళను నిర్మిస్తాయి. చెక్క, కొట్టుపిట్టలు, తర్వాత వచ్చేసి గొడ్ల గుబ్బలు ఈ విధంగా నిర్మించుకుంటాయి. తర్వాత వేదిక గూడు, ఇది పెద్దగా చదునుగా ఉండేటువంటి గూళ్ళు, పెద్ద కొమ్మలు, కర్రలతో నిర్మిస్తాయి. సాధారణంగా చెట్లపై బాగాన లేదా కృత్రిమ నిర్మాణాలపై ఉంటాయి. డేగలు, కొంగలు అనమాట ఈ విధంగా నిర్మించుకుంటాయి. బురద గూడు, కొన్ని పక్షులు వచ్చేసి బురదను తమ గూళ్ళను నిర్మించడానికి ప్రత్యేకంగా ఉపయోగిస్తాయన్నమాట. ఇవి చిన్న ఇటుకల మాదిరిగా పేర్చి గూడును కట్టుకుంటాయి. ఉదాహరణకు స్వాలోన్ పక్షులు అనమాట. తర్వాత గ్రౌండ్ గూడు, కొన్ని పక్షులు నేలపైన, రాళ్ల కింద లేదా పొదల మధ్యలో చిన్న గుంతలు త్రవ్వి అందులో గూడును నిర్మిస్తాయి. ఉదాహరణకు ఉల్లంకి పిట్టలు, కొన్ని రకాల యొక్క బాతులు వచ్చేసి ఈ విధంగా ఉంటాయన్నమాట. ఒక్కొక్క వాక్యంలో సమాధానాలు రాయండి. సాలెపురుగు ఏం చేసింది? సాలెపురుగు గూడు అల్లుకుంది. సాలెపురుగు గూడు దేనితో కట్టుకుంది? సాలెపురుగు గూడు మెరుపు చీరలల్లి తెరలుగా ఇట్లా కట్టుకుంది. సాలెపురుగు ఎటువంటిది? సాలెపురుగు దుష్ట స్వభావం కలది. 5 వాక్యాల్లో సమాధానాలు రాయండి. సాలీడు ఈగబావును ఏ విధంగా ఆహ్వానించింది? సాలీడు ఈగబావుతో, నేను మెరుపు చీరలను అల్లి తెరలుగా కట్టి ఉన్నాను, మా ఇంటికి రమ్ము, వింత వింతలెన్నో అటు ఇటు చూడుము, చూసి పొంగిపోతావు, మరియు మా ఇల్లు చూసి మురిసిపోతావు అని ఆహ్వానించింది. ఈగ సాలీడు దుష్టబుద్ధిని తెలుసుకొని ఏం చేసింది? ఈగ సాలీడు దుష్టబుద్ధిని తెలుసుకొని ఈ విధంగా అనింది, నీ యొక్క ఇల్లు అందమైనది, తెరలు చూసి మురిసినాను, నీ యొక్క మనసు నాకు తెలిసింది, లోపలికి వస్తే వారు ఇంకా తిరిగిపోరు, కాబట్టి నీ తెరలో నువ్వే ఉండు హాయిగా అని చెప్పి ఎగిరిపోయింది ఈగ. ఇక్కడ ఖాళీలను పూరించండి. అంతలోనే చెంతనెగిరే, ఎంత మెరుపు చీరలన్నీ తెరలు కట్టినావో సాలెపురుగు దుష్టబుద్ధి తెలుసుకున్నది. ఎవరితో అనిరి అనేటువంటి చూడబోతున్నాము. ఇంకా ఇలా వచ్చి చూడు, సాలెపురుగు ఈగతో అనినటువంటి మాటలు ఇవి. లోనికి ఎవరు వత్తురో వారింకా తిరిగిపోరు. ఈగ సాలెపురుగుతో, మీ ఇంటికి ఎవరు వస్తారో వారు మరలా తిరిగిపోరు అని ఈగ అనిందనమాట. సరైనటువంటి సమాధానాలను గుర్తించి రాయండి. గూడు అల్లుకున్నది సాలీడు. సాలీడు ఆహ్వానించింది ఈగను.
సాలెపురుగు తిండి కొరకు తిరిగి తిరిగి అలసిపోయాను. ఇక్కడ భాషను తెలుసుకుందాము. గీత గీసినటువంటి పదాలు ఏ భాషా భాగాలో రాయండి. సాలెపురుగు గూడు చక్కగా అల్లుకుంది. చక్కగా విశేషణము. వింత వింతలెన్నో ఇటు చూడుము. చూడుము క్రియ. ఈగ సాలెపురుగు దుష్టబుద్ధి తెలుసుకున్నది. ఈగ నామవాచకము, తెలుసుకున్నది క్రియ. అందమైన తెరలు చూచినాను. అందమైన విశేషణము. వాక్యాంగాలను గుర్తించి రాయండి. సాలెపురుగు చక్కని గూడు అల్లుకున్నది. కర్త సాలెపురుగు, కర్మ చక్కని గూడు, క్రియ కట్టుకున్నది. ఈగ సాలెపురుగు దుష్టబుద్ధి తెలుసుకున్నది. కర్త ఈగ, సాలెపురుగు, కర్మ దుష్టబుద్ధి, క్రియ తెలుసుకున్నది. క్రింది పదాలను సొంత వాక్యాల్లో ఉపయోగించి రాయండి. మురిసిపోవు. చిన్నపిల్లలు తమ కొత్త బొమ్మలు చూసి ఎంతో మురిసిపోతారు. పొంగిపోవు. ఆటల పోటీల్లో దేశం గెలిచినప్పుడు ప్రజలు ఎంతగానో ఆనందంతో పొంగిపోతారు. హాయిగా ఉండు. సెలవు రోజుల్లో పని గురించి ఆలోచించకుండా హాయిగా ఉంటుంది. ఇక్కడ సృజనాత్మకమైనటువంటిది. ఇక్కడ ఖాళీల్లో తగినటువంటి అక్షరాలను నింపి వాటితో రాయండి. ఇక్కడ వచ్చేసి అరటి కవము అని ఉంది. అరటి ప్లస్ కవము అవ్వ, మొదటి అక్షరం వచ్చేసి అవ్వ. ఇక్కడ దాంట్లో గడ్డి మోపు ఉంది, తర్వాత కారు ఉందనమాట, ప్లస్ లు అని ఉంది. మోకాలు. మొట్టమొదటి కన్ను, కాలు, తర్వాత వచ్చేసి వల. సో ఇది వచ్చేసి 3 కలిపితే కలువ. తర్వాత క్రింది పదాల్లోని వీలైనటువంటి ఎక్కువ పదాలను రాయండి. మహానగరము అని ఇచ్చినారు. తర్వాత వచ్చేసి మర, నగరము, మహా, నగ, గరం, రంగ. ఈ పాపం పసివాడు అనేటువంటిది ఇవ్వడం జరిగింది. పాపం, పసివాడు, పండు, పాసి. ఇక్కడ చూడండి లేఖ రాసేటువంటి పద్ధతి చూడండి. ఇక్కడ వచ్చేసి కొన్ని 4 గీతలు పైన ఒకటి ఇచ్చినారు, సైడ్లో ఒకటి ఇచ్చినారు, మధ్యలో కొన్ని కుడి చేతి వైపున పై భాగంలో మీ చిరునామా 4 వరుసల్లో రాయాలి. చివరిలో తేదీ ఉండాలి. పూజ్యులైన అమ్మగారికి లేదా నాన్నగారికి అనేటువంటిది రాసినప్పుడు కామా అనేటువంటిది ఉంచాలి. తర్వాత మొదటి పరిచ్ఛేదం ప్రారంభించాలి. ఇందులో క్షేమ సమాచారాలు తెలియచేయాలి. అంటే మొట్టమొదటి వాక్యంలో వచ్చేసి మీ ఇంట్లో అందరూ ఎలా ఉన్నారనేటువంటి క్షేమ సమాచారాలు తెలియచేయాలి. 2-3 పరిచ్ఛేదాల్లో అంటే 2-3 పారాగ్రాఫుల్లో అడిగిన అంశాన్ని గురించినటువంటి విశేషాలు చెప్పాలన్నమాట. అంటే క్వశ్చన్ ఏ విధంగా అడిగి ఉన్నారో దానికి తగినట్లుగా సమాధానం అనేటువంటిది రాయాలన్నమాట. చివరి పరిచ్ఛేదంలో వారి క్షేమము తెలుసుకోనగోరుతూ తిరిగి జాబుగా ఎదురు చూస్తున్నామని రాయాలన్నమాట. సో ఎవరికైతే రాస్తున్నామో వాళ్ళ గురించి మరలా నీవు తిరిగి జాబు రాయమని చెప్పేసి అడగాలి. కుడి చేతి వైపు క్రిందక ఇట్లు నీ కుమారుడు అని రాసి నీ పేరు రాయాలి. ఎడమ చేతి వైపు తండ్రి గారి చిరునామా 4 వరుసల్లో రాయాలి. తండ్రి గారు, స్నేహితుడు, లేకపోతే స్నేహితురాలు, వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఎవరికి రాస్తున్నామో వారి యొక్క చిరునామా ఎటు సైడ్ ఉండాలి. దరఖాస్తు లేఖ రాయినప్పుడు చిరునామా ఎడమ చేతి వైపు లేఖ పై భాగమున ఉండాలి. సో ఈ విధమైనటువంటి ముఖ్యమైనటువంటి సమాచారాన్ని మనము లేఖ రాసేటప్పుడు మనము తెలుసుకున్నాము. ఈ ముఖ్యమైనటువంటి సమాచారాలని గుర్తించి మనము లేఖ అనేటువంటిది రాయడము తెలుసుకోవాలి. ఈ యొక్క లేఖను కూడా ఏ విధంగా రాయాలనేటువంటిది తెలుసుకున్నాము. సరే.